జీవిత యాత్రలో పయనం సాగించు, జీవిత యాత్రలో పయనం సాగించు. ప్రతి అడుగు వేసి ప్రభుని ఆరాధించు, ప్రతి అడుగు వేసి ప్రభుని ఆరాధించు. జీవిత యాత్రలో పయనం సాగించు, జీవిత యాత్రలో పయనం సాగించు. సుఖాలు కలకాలం మరి ఉండవవి, కలిమిలేములు కష్ట సుఖాలు కలకాలం మరి ఉండవవి. ప్రతి చోట ప్రతి నోట ప్రభువా జీవిత యాత్రలో పయనం సాగించు, జీవిత యాత్రలో పయనం సాగించు. కార్యానికి ఆధారము. జీవిత యాత్రలో పయనం సాగించు, జీవిత యాత్రలో పయనం సాగించు. ప్రతి అడుగు వేసి ప్రభుని ఆరాధించు, ప్రతి అడుగు వేసి ప్రభుని ఆరాధించు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా,
మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నామండి. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దానికి నిదర్శనం మనందరం సజీవులుగా ఉన్నాం. గనులైన వారు, ఘనత వహించిన వారు కాలగర్భములో కలిసిపోగా ఎన్నికలేని మనల్ని ప్రభు తన ఉచితమైన కృపతో మనల్ని ప్రేమిస్తున్న విధమునకై ఆయనకి స్తోత్రం చెల్లిస్తామండి. హల్లెలూయా. మనం భయంకరమైన దినాలలో ఉన్నాం. అయితే ఏ అపాయం రాకుండా, మనకి ఏ కీడు దరి చేరనీయకుండా మనల్ని కంటికి రెప్పలా కాపాడుతున్న దేవునికి స్తోత్రం చెల్లిస్తామండి. హల్లెలూయా. ఆమేన్. ఈ సమయంలో మనందరం ప్రార్థన చేసుకొని ఈరోజు ఒక వాక్య సందేశాన్ని మనం ప్రారంభించుకుందామండి. దేవుడు నిజముగా ఎవరైతే మొరపెడతారో వారి యొక్క ప్రార్థనను ఆయన వింటాడు. హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, మే ఘనమైన నామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబులకు దేవ, మీరు మా మధ్యలో ఆత్మస్వరూపులై ఉన్న విధానంకై స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇశ్రాయేలీయులు చే స్తోత్రాల మీద ఆశీనులై ఉన్న విధానంకై స్తోత్రం చెల్లిస్తుంది ఆయన. ఈ సమయంలో తండ్రి మీరు మాత్రమే మాట్లాడండి. మనుషుడు మాట్లాడితే అవి వ్యర్థమైపోతాయి, నీవు మాట్లాడితే అవి స్థిరంగా నిలుస్తాయి నాయన. ఈ సమయంలో మీరు మాట్లాడమని యేసయ్య మమ్మల్ని అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కింగ్డమ్ ఆఫ్ హెవెన్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో కీర్తనలో 145వ కీర్తన 18వ వచనాన్ని మనం చదువుకుందాం. 145వ కీర్తన 18వ వచనాన్ని మనం చదువుకుందామండి. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. అదేందండి, ఇక్కడ ఎవరైతే దేవునికి నిజంగా మొరపెడతారో వాళ్ళందరికైనా సమీపంగా ఉంటాడు అని ఇక్కడ లేఖనాలు తెలియజేస్తున్నాయి. నిజంగా మొరపెట్టడం అంటే ఇది పక్కన పెడితే, అంటే ప్రార్థన కూడా నిజంగా చేస్తారా లేకుంటే మనుషులకు భయపడి చేస్తారా అనే డౌట్లు అనేవి మనకు వస్తున్నాయి. నిజంగా అంటే మన ప్రార్థనలో అబద్ధాలు కూడా ఉన్నాయని, ఏదో నామకార్థ ప్రార్థనలు చేస్తున్నాము అందరూ చూస్తారని వేషధారుల ప్రార్థన కూడా చేసేవాళ్ళు లేకపోలేదండి. అయితే ఇక్కడ దేవుడు నిజంగా ఎవరైతే మొదలుపెడతారో వారికే ప్రతిఫలం ఇస్తాడు, వారికే జవాబిస్తాడని లేఖనాలు స్పష్టమవుతున్నాయి. హల్లెలూయా. ఈరోజు నీవు ప్రార్థన చేయాలి. ప్రార్థన మనుషులు చెప్తే చేస్తున్నావా, లేదా దేవుడు నీ అంతరంగంలో ప్రేరేపణ పుట్టిస్తే నువ్వు చేస్తున్నావా? మనుషులు చేస్తున్నారు, నేను కూడా చేస్తాను అని నామకార్థంగా నామకే చేస్తే అవి ప్రార్థన కాదు, అవి దేవుని వద్ద కూడా పోవండి. అదే నీ అంతరంగంలో నా దేవుడు నాతో మాట్లాడతాడు, నేను అందరిలాగా వేషధారుల వల్లే కాదు, నాకంటూ ప్రత్యేకంగా నా దేవుని స్వరం నేను వినాలి, దేవా నీవు నాతో మాట్లాడు, నీ సన్నిధిని నిజంగా మొర పెడతానని నువ్వు కానీ వేడుకుంటే తప్పకుండా నీ ప్రార్థనకు జవాబు వస్తుందండి. హల్లెలూయా. నిజముగా మొర్రపెట్టుటంటే నిజము కానీ మొర్రపెట్టి ఉందన్నమాట మనం గ్రహించాలి. హల్లెలూయా. మన ప్రార్థన నిష్కపటముగా, కపటము లేకుండా మన హృదయంలో ఏముందో దానితోనే మాట్లాడతాం. హల్లెలూయా. ఇక్కడ కానీ చూసినట్లయితే మత్తయి సువార్త 12వ అధ్యాయం 34లో హృదయమందు నిండియున్న దానిని బట్టే మన నోరు మాట్లాడుతుంది. మన హృదయంలో ఎప్పుడు ఏ నివాసం చేస్తాయండి? చెడు తలంపులు, అపవిత్రమైన ఆలోచనలు, దేవునికి ఆయాసం కలిగించే వ్యర్థమైన అన్నిటిని మనసులో పెట్టుకొని నువ్వు దేవుడా 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 దా 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 నువ్వు పిలిస్తే ఆయన వస్తాడా? నెవర్. ఆయన రాడు. నీ హృదయం ఎట్లా ఉండాలో తెలుసా? పరిశుద్ధంగా ఉండాలి. హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధత తీసుకున్నానగా ప్రభు సన్నిధిలో మన పాపములన్నిటిని ఒప్పుకొని మనం ప్రార్థించినప్పుడు మాత్రమే ఆయన వస్తాడు. అట్లా కాకుండా హృదయంలో ఒకటి, పెదవులతో మాట్లాడేది మరొకటి అయితే అది నిజము కాదండి. కపటమైనది. మనసులో ఎక్కువ శాతం దేనికి చెందిన వారముగా ఉంటాం, అనగా మనుషులు చేస్తున్నారనేసి నటించే ప్రార్థనలు కూడా ఉన్నాయి. హల్లెలూయా. సాటి హృదయంలో పచ్చగడ్డి వేస్తే బొగ్గుమనేలా ఉన్న పైకి మాత్రం
షేక్ హ్యాండ్లు, ప్రైజ్రాళ్ళు, వందనాలు వీటికి మాత్రం ఏం తేడా లేదు. నటించేవారు ఎక్కువైపోతే నమ్మించగలిగేవారు ఇంకా చాలా మంది ఎక్కువైపోయారు అన్నమాట. అనగా ఒక వ్యక్తి సంఘంలో వచ్చినప్పుడు, ఆరాధనకు వచ్చినప్పుడు ఒకరు మనసులో ఒకరిని చెడు ఉద్దేశాలు కలిగి ఉంటాం. వాళ్ళు ఎదుగుతున్నారని ఈర్ష్య, వాళ్ళు మనకన్నా పై స్టేలు డాబాలు కడితే కుళ్ళు కుతంత్రం, వాళ్ళు మనకన్నా ఆత్మీయతలో ఎదుగుతున్నప్పుడు వాళ్ళని చూసి నీవు మదన పడతాం, వ్యసన పడుతున్నావు. కానీ ప్రభువా నాకు కూడా నాయన ఆ స్థాయికి తీసుకొని వస్తాను నమ్మకంతో, ఒక విశ్వాసంతో నువ్వు కానీ ప్రార్థన చేస్తే అప్పుడు నీకు దేవుడు జవాబిస్తాడండి. హల్లెలూయా. ఇక్కడ కానీ చూసినట్లయితే మనుషుల్ని మనం నమ్మించగలమే, కానీ దేవుడి దగ్గర మనము వేసే యాక్టింగ్లు ఆయనకి దేవుడికి చూస్తాడండి. మనుషుడు పైవేషాన్ని చూస్తాడు, దేవుడు ఎక్కడ చూస్తాడంట? అంతరంగం చూస్తాడు. నీ అంతరంగమందు దేవునితో ఎట్లా ఉంది ఒకసారి పరిశీలన చేసుకో ప్రియులారా. హల్లెలూయా. నీ హృదయంలో ఏముందో దానినే నువ్వు ప్రార్థించాలి. అయితే ప్రార్థించే ముందు నీ హృదయాన్ని ముందు సరి చేసుకోవాలి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా, తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకుని వాళ్ళని 1 పేతురు గ్రంథం 3:10 తెలియజేస్తుంది. మనము పైకి వేషధారులు నటిస్తున్నామా, లేకుంటే ఎట్లున్నామండి? ఎక్కడున్నారు? సుంకరి ఉన్నారు. ఇక్కడ పరిసయుడు కూడా ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? పరిసయుడు అంటున్నాడు, నేను వారానికి 3 రోజులు ఉపవాసం ఉంటున్నాను, నమ్మకంగా దశభాగాలు ఎత్తున్నాను, దేవా నాలో తప్పు లేదు, ఏమీ లేదు, ప్రతి దాంట్లో దశభాగాలు ఎత్తాను. వాడు విర్రవీక్తూ ప్రార్థన చేస్తున్నాడండి. ఇంకొక ఆయన ఉన్నాడు సుంకరి. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడు? పాపుల్లో ప్రధాన పాపినయ్యా, దోషుల్లో ప్రధాన దోషిని అయ్యా, నీ సన్నిధిలో తలెత్తటను కూడా నాకు అంత యోగిని కానీ రొమ్ములు బాదుకొని ఏడుస్తున్నాడు. వీళ్ళిద్దరిలో ఎవడు గొప్ప అండి? ఎక్కడ ఈ పరిసయుడికి దేవుడు అంటే తెలుసు, ధర్మశాస్త్రం అంటే తెలుసు, నిబంధనలు అంటే తెలుసు, దేవుని శక్తి ఏందో తెలుసు. కానీ ఇక్కడ మన వాళ్ళు ఏం లేదు, ఏముందంట అంత గర్వంతో కూడుకున్న ప్రార్థన నువ్వు చేస్తున్నావా? ఒకసారి సరి తీసుకో. నాకేం వేదిలే, వాళ్ళకి నేను ఎదుగుతున్నానులే అని నువ్వు ఉంటే తప్పకుండా నీ ప్రార్థన నిజమైనది కాదండి. మనుషులు చూస్తున్నారని వేషధారంతోనే సామాన్యంగా ఇళ్ళల్లో అందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉంటాం. చిన్నపిల్లలను చూసినట్లయితే వాళ్ళని చూసి వీళ్ళు ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఎందుకని? వాళ్ళకి భయపడి చూస్తారు. ఇంకొకరు ఏంటంటే అందరూ ప్రార్థన చేస్తారు కదా, కొంతమంది ఏం చేస్తారు? కళ్ళు తెరిచి ఆరాధనలో చూస్తారు. మరి ఇదేమో అలవాటు. హల్లెలూయా. మన ప్రార్థనలు అట్లా ఉండకూడదు ప్రియులారా. మన ప్రార్థన నిజంగా ఆయనకు మొరపెట్టినప్పుడు మాత్రమే మనకి ప్రతిఫలం వస్తుంది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మనసులో ఒకటి, బయట ఒకటి, పెదవుల మీదే ఉంటే కొంతమందికి అబద్ధాలు ఆడతాం. చూడండి, అమ్మా అయ్యా అనుకుంటా వస్తాడండి. నువ్వు లేకపోతే అట్ట, మీ లేకపోతే అసలు కళ ఏముంది? ఇలా దొంగ నాటకాలు ఆడుకుంటూ లోన మాత్రం కుళ్ళు కుతంత్రాలు పెట్టుకొని ప్రైజ్లు, వందనాలు, సెకండ్లు ఇస్తే అది నిజంగా బతి అవుతుంది కాదు బిడ్డలారా. చూడండి, అందుకే దావీదు ఎట్లా ప్రార్థన చేస్తున్నాడు? యెహోవా న్యాయమును ఆలకించును, నా మొర్ర అంగీకరించుము, నా ప్రార్థనకు చెవియొగ్గుము, అది కపటమైన పెదవుల నుండి వచ్చినది కాదని కీర్తనలు 17వ అధ్యాయం 1 తెలియజేస్తుంది. హల్లెలూయా. చూడండి, మనము జనుల పట్ల న్యాయంగా ఉన్నామా, అన్యాయంగా ఉన్నామా? మనం జనుల దృష్టిలో నటించేవారు ఉన్నామా, నిజమైన భక్తి వలె ఉన్నామా అన్నదాన్ని మనం తెలుసుకోవాలి. పెదవుల ద్వారా చేసే ప్రార్థన కాదు, కానీ మన హృదయాలు ఆయనకు సమీపంగా ఉండి ప్రార్థించాలి. హల్లెలూయా. ప్రభువులాగా సెలవిస్తున్నాడు, ఈ ప్రజల నోటి మాటతో నా ఎదుకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను ఘనపరుచుచున్నారు, కానీ తమ హృదయం నాకు దూరముగా ఉన్నాయని తెలుసుకుంటున్నానని దేవుడి లేఖనాలు సెలవిస్తున్నాయి. యెషయా గ్రంథము 29:13 రిఫరెన్స్ అందరూ రాసుకునండి. హల్లెలూయా. అయితే పెదాలు మాత్రమే శృతిస్తున్నాయి, మైండ్ ప్రజెంట్, బాడీ బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ లెక్కలో ఉంటే ఎట్టండి? అనగా మన మనుషులంతా దేవుని సన్నిధిలో ఉండకుండా టీవీల మీద ఉంటే మొగల రేకులు, పూత రేకులు,
హల్లెలూయా ఎట్లా ఉండి ప్రార్థన చేస్తే అవి ప్రార్థన కాదు ప్రియులారా. అవి దేవుని యొద్దకు వెళ్ళవండి. అది నిజమైన ప్రార్థన కాదు, ఒక కపటమైన వేషధారంతో కూడిన ప్రార్థన మాత్రమే. హల్లెలూయా. దేవుడు వేషలను క్షమిస్తుడు కానీ వేషధారుల్ని ఏమాత్రము ఆయన క్షమించడండి. చూడండి, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు అబద్ధాలు ఆడుకుంటూ ప్రార్థన చేసే దేవుడు అంటాడా? బూతులు మాట్లాడుతూ ప్రార్థన చేసే దేవుడు అంటాడా? నీవు జనాల మీద కొండెములు చెప్పితే మాటలు విని నీ ప్రార్థన దేవుడు అంటాడా? తప్పేదో సత్యమేదో ఒప్పేదో తెలియకుండా నువ్వు ప్రార్థన చేస్తే అది ప్రార్థన అవుతుందా? నో, కాదు. నీ ప్రార్థన నిజమైనది కాదు. విరిగి నలిగిన హృదయంతో నువ్వు ఎప్పుడైతే దేవునికి నువ్వు మొరపెట్టినప్పుడు అది నిజమైన ప్రార్థన అవుతుందండి. హల్లెలూయా. చాలా మంది నేను ప్రార్థన చేసే దేవుడు కానీ వచ్చిండు, నేను ప్రార్థన చేసే దేవుడు నాకు అది చేయమని చెప్పి ఇది చేయమని చెప్పిండు, సంతోషమే. కానీ ఆ ప్రార్థనే దేవునికి మనకి కనెక్ట్ అయి ఉన్నప్పుడు మాత్రమే అలా మనకు కానొస్తాయి. కొంతమంది న్యూస్ పేపర్లు చదివి ప్రవక్తలుగా మారిపోయారండి. మీకు తెలుసా? ట్రెండింగ్ న్యూస్లు, ఇండియన్ న్యూస్లు ఇలాంటివి చూసి పలానాది ఆ రోజు వస్తుంది, పలానా ఫంగస్ వస్తుంది, పలానా కరోనా ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇలాంటి వాటిని ఆధారం చేసుకుని దేవుడు నా కల్లో చెప్పిండు కరోనా పోతుందని, దేవుడు నా కల్లో చెప్పిండు కరోనా మరణం తగ్గిపోతుందని. హల్లెలూయా. ఎంత ఏంటంటే కపట వేషధారులు. ప్రార్థించేవాడు ఎప్పటికీ మౌనంగానే ఉంటాడండి. ఎక్కువ మాటలు మాట్లాడాడు. మళ్ళీ స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేలు, యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబర్స్ కోసం వ్యూస్ కోసం డబ్బులు సంపాదించుకుంటున్నారు దేవుని అడ్డం పెట్టుకొని. హల్లెలూయా. ఇలా అయితే అవి కపటమైన వేషధారులు. దేవుడు దృష్టిలో గొర్రె చర్మం కప్పుకున్న తోడేలు వలె మనం ఉండకూడదు. హల్లెలూయా. ఎంత ఎలాంటే వీళ్ళందరూ ప్రవక్తలు కాదు, వాళ్ళకి నేను దర్శనాలు ఇవ్వలేదు, వాళ్ళు కళలో అంత మాయ దర్శనాలు చూస్తున్నారని ప్రవక్త ఇర్మియా గారు సెలవిస్తున్నారండి. హల్లెలూయా. మన ప్రార్థన ఏమని చెప్పిండు? అంతము ముందు అనేకమైనవి జరుగుతాయి కానీ అంతము వెంటనే రాదు. హల్లెలూయా. కానీ ప్రజలు మాత్రం అదిగో దేవుడు, ఇదిగో దేవుడు, అదిగో దేవుడు, అక్కడొచ్చింది, ఎక్కడొచ్చింది, ఆడ వెలిసింది, ఏడ వెలిసిందని ప్రజలను భయభ్రాంతులు చేసి ప్రజలని దేవుని తట్టు తిప్పుకోకుండా వాళ్ళ తట్టు తిప్పుకొని సందాలు వసూలు చేసుకుంటున్నారు, రక్తాన్ని పిండేస్తున్నారండి. దొంగ పాటలు ఉన్నారు, జాగ్రత్త. హల్లెలూయా. నీ ప్రార్థన నిజముగా ఉంటే నీకు జవాబు వస్తుంది. హల్లెలూయా. నిజముగా మొరపెట్టు వారికి ఆయన ఏమిస్తాడంట? జవాబునిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిస్తాను చెప్పిండు. మన హృదయాలు దేవునికి దూరంగా ఉండి మన పేదలు మాత్రం దేవుని దగ్గర ఉంటే వస్తాయండి? రాదు. హల్లెలూయా. పెదవుల ద్వారా చేసే ప్రార్థన కాదు కానీ ప్రభు కోరుకునేది హృదయంతో చేసే ప్రార్థన ఆయన కోరుకుంటున్నారు. హల్లెలూయా. ప్రభువు ఎప్పుడైనా సరే అంతరంగానే చూస్తాడు కానీ నీ పై వేషధారణ బట్టి నీ చూసే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమనైనాడు. ఆపత్కాలములో ఆయన మనకి నమ్మదగిన సహాయుడిగా ఉన్నాడని కీర్తనలు 46:1 తెలియజేస్తుంది. మనం ఆపదలు ఉన్నప్పుడు ఆయన మొరపెట్టినప్పుడు ఆయన మనకు ఉత్తరం ఇస్తారు. మన కీళ్ళు ఎలుగుతున్నప్పుడు ఆయన మనకి తోడుగా ఉంటాడు. ఎప్పుడో తెలుసా? నీవు నీతి నిజాయితీ కలిగిన ప్రార్థన చేసినప్పుడు మాత్రమే. హల్లెలూయా. ఈ ప్రార్థన నీకు నీ సమస్య ఏదైనా కావచ్చు, నిజముగా నీవు ఉండి నిష్కపటముగా ప్రార్థించగలిగితే ఆయన నీకు ఆశ్రయంగా ఉంటాడు. ఆపత్కాలములో నీకు సహాయకుడిగా ఉంటాడు. నీ ప్రార్థనకు ప్రతిఫలం రావాలంటే ఇక్కడ నుండి నీవు నిజంగా మొరపెట్టండి. మనుషులు చూస్తున్నారనో వాళ్ళు ఇల్లు చూస్తున్నారనో నువ్వు అట్టొద్దండి. ప్రార్థన చేయటం మన వంతు, కార్యం చేయటం ఆయన వంతు, విశ్వసించడం నీ వంతు అండి. హల్లెలూయా. ఈ యొక్క సందేశాలు వేటి కొరకు తెలుసా? ఇది కేవలము దేవునిలో మీ అందరినీ దగ్గర చేయటానికే కానీ యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ కోసము, వ్యూవర్స్ కోసము ఇలా మేము చేయట్లేదండి. హల్లెలూయా. దేవుని పరిచర్యలో మీరు పాలుభాగస్తులు కాండి. మా కొరకు మీరందరూ నిజంగా ప్రార్థన చేయండి.
తప్పకుండా మీరందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా. మన జీవితము ఇక నుండైనా నిజముగా ఉండి దేవుని మీద ఆధారపడుతూ మన జీవితాలను సరి చేసుకుందాం. అటు కృపా ధన్యత దేవుడు మీ అందరికీ కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన మనకి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవా, మీరు మా మధ్యలో ఆత్మస్వరూపులే ఉన్న విధానానికి స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఎంతవరకు మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రం. ఎవరైతే నాయన నిజముగా నీకు మొరపెడుతున్నారో వాళ్ళందరికీ జవాబును అనుగ్రహించండి. ఇక నుండి నాయన అబద్ధముగా, కపట వేషధారణతో కూడిన వారందరినీ తండ్రి మరొకసారి మీరు సరిచేయండి. కృప చూపి ఆశీర్వాదాన్ని ఇవ్వండి. మీరే సమస్త మహిమ, ఘనత, ప్రభావం నిర్వహించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమేన్.